స్వాగతం. నేను మీ రమణక్క. ఇవాళ రమణక్క ముచ్చట్లోకి వెళ్ళిపోదాం. తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ పండుగ అంబరాన్ని నట్టుతున్నాయి. ఇవాళ 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ శుభాకాంక్షలు అమ్మలక్కలందరికీ. మన చార్మినార్ దగ్గర మన బీజేపీ వాళ్ళు భాగ్యలక్ష్మి అమ్మవారి ఎదుట ఇవాళ బతుకమ్మ నిర్వహించిండ్రు. అమ్మలక్కలంతా కలిసి చాలా ఘనంగా ఆడి పాడి చాలా వైభవంగా జరుపుకున్నారు. State office bearers, district president, all our sisters. So first of all, I am wishing you a happy Navaratri. And additionally, now really you all are a symbol of this Telangana culture. So this Badukama festival, it is a tradition and cultural idea. ఎందుకంటే ఇక్కడ జరుపుకోవడం అనేది ఒక చరిత్ర సృష్టించాలనుకున్నాను, అది సృష్టించాలని నేను భావిస్తున్నాను. మెదక్ జిల్లా రామాయంపేటలో ముత్తవ అనే ఒక మహిళ ఇంట్లో ఉండంగానే పెట్రోల్ పోసి ఇల్లు తలగబెట్టి మనిషిని చంపిర్రంటుల్లా. ఇవాళ కాలంలో కూడా మంత్రాలకు చింతరకాయలు రాలుతాయనే ఆలోచనలనే ఉన్నారు. ఇంకా ఈ మనుషులు ఎప్పుడు మారుతారో ఏం. ఆమెని హైదరాబాద్ హాస్పిటల్ తీసుకొస్తుండగానే మధ్యలోనే పానం పోయింది అంటుల్లా. ఈ యూట్యూబ్ వాళ్ళకు ఏమైందో ఏమో. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించుకుంటా మన కాంగ్రెస్ వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ వ్యక్తిగతంగా కూడా వాళ్ళని విమర్శిస్తుండ్రుల్లా. దీని మీద మన కాంగ్రెస్ వాళ్ళు చాలా గరమవుతుర్రులా, కఠినంగా చర్యలు తీసుకొని కూడా తయారవుతుర్రులా. ఇక మేమైతే చెప్పేది చెప్పినాం, ఇక మీ ఇష్టం వాళ్ళ ఇష్టం ఉల్లా. ఇక నగర్ లో 1000 ఎకరాలు ఉంది ప్రభుత్వాన్ని. మూసీలున్న పేదోళ్ళందరికీ తలా 150 గజాలు చేసి ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టిద్దాం. రాండి సన్నాసులారా, ముందుకు రాండి, పేదోళ్ళు కట్టిద్దాం. ఎవరైతే నమ్మి మోసపోయి కట్టుకున్నారో వాళ్ళ ఇండ్లు కట్టడానికి ఎంతైందో నష్టపరిహారం ఇద్దాం. ప్రభుత్వం ఖజానా నుంచి పంచుదాం. రాండి, అందరం కూర్చొని పంచుదాం ఒకటే వేదిక మీద. ఇవాళ ఈ ప్రాంతంలో ఎంపీ ఆయన మాట్లాడుతుంది. ఇక ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోండి, కానీ ఆయన బాధ్యత లేదా? ఎంపీకి గెలుతున్నావు కదా, మోడీ దగ్గర నుంచి ఏం చేస్తావు తీసుకురా. గుజరాత్ లో అహ్మదాబాద్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ కట్టుకోవచ్చంట, కానీ నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తాడంటే కానీ మూసీ రివర్ ఫ్రంట్ మాత్రం తెలంగాణలో కట్టుతాడు. ఏమేమైంది? ఇక్కడ ఉన్న ప్రజలే కాదు, నువ్వు కూడా బతకనికి వచ్చినోడివే. నువ్వు బతకనికి వచ్చినావు, ఓట్లు వేయించుకున్నావు, ఎంపీ అయినావు. కానీ వాళ్ళు మాత్రం మూసీలు అదే మురికి కూపంలో ఉండాలా? వాళ్ళందరినీ చక్కదిద్దాల్సిన బాధ్యత నీకు లేదా? రా, ఈటల రాజేందర్ ఇద్దరం కలిసి మోడీ దగ్గరికి పోదాం. పోయి 25,000 కోట్లు తీసుకొద్దా, మూసీలు ఉన్న పేదోళ్ళకి పంచి పెడదాం, ఇల్లు కట్టిద్దాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు, మంచి కాలనీలు కట్టిద్దాం. వాళ్ళకు 40 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది కదా మోడీ దగ్గర. హైదరాబాద్ నగరానికి 25,000 కోట్లు ఇయ్యలేడా? చేబెల్ల మీరే గెలుస్తారు, సికింద్రాబాద్ మీరే గెలుస్తారు, మల్కాజ్గిరి మీరే గెలుస్తారు, మెదక్ మీరే గెలుస్తారు, నగరం చుట్టూతో మొత్తం మీరే గెలిచింది కదా ఈటల రాజేందర్ గారు. మన రాష్ట్ర సర్కారు రైతన్నలకు ఒక శుభవార్త తీసుకొచ్చిందన్న. మన రైతు ఖాతాలలో 3 నెలలకు పడే ధాన్యం పైసలు 48 గంటలలోనే పడేటట్టు చూస్తుంది అంటుల్లా. దాంతో పాటు 500 బోనస్ కూడా ఇస్తుంది అంటుల్లా. ఆ సివిల్ సప్లై శాఖ విషయంలో కూడా నేను చాలా సంతోషిస్తూ సంతృప్తితో ప్రకటిస్తున్నాం. ఈ ఖరీఫ్ పంట నుంచే సన్నాలకి ప్రభుత్వం 500 రూపాయలు అదనపు ఎంఎస్పీ పై 500 రూపాయలు క్వింటాల్కి అదనపు ధరకి కొనబోతున్నాం. మేము ఈసారి ఖరీఫ్లో తెలంగాణలో రికార్డు స్థాయి పంట వస్తుందని మా అంచనా. 1.43 lakh మెట్రిక్ టన్స్ పంట వస్తున్న అంచనా. దానికి 80 లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలు, 50 లక్షల మెట్రిక్ టన్నులు మరి దొడ్డు వడ్లు వస్తాయని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇన్ని రోజులకు మన కేఏ పాల్ కూడా ఒక మంచి పని చేసిండుల్లా. హైడ్రా మీద కూడా ఒక పిటిషన్ వేసిండు. ఇవాళ శుక్రవారం నాడు దాని మీద న్యాయ విచారణ చేపట్టింది. ఏదైనా కూల్చేది ఉంటే 30 రోజుల ముందే దాని మీద నోటీసులు ఇవ్వాలని చెప్పి మన కేఏ పాల్ కోరిండంట. జీవో నంబర్ 99 మీద సిట్ విచారణ చేపట్టాలని మన కేఏ పాల్ కోరిండు. మర్డర్ చేసేసి సారీ నా మైండ్ బాగాలేదో లేదో
నేను మర్డర్ చేసి ఇస్తానంటే కుదురుతుందా?